టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఏ మూలనైనా పర్యటించగలుగుతున్నారు. కానీ రాజమండ్రి రాలేకపోతున్నారు. రాజమండ్రి పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేయటం, ఆ తర్వాత వాయిదా వేయటం పరిపాటిగా మారింది. వరుసగా 3 సార్లు ఆయన పర్యటన వాయిదా పడటం యాదృచ్ఛికమా, మరేమైనా బలమైన కారణాలున్నాయా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి? లోకేష్ పర్యటనలో వాయిదా వెనుక అస్సలు కథ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి పర్యటన తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికి 3 సార్లు లోకేష్ రాజమండ్రి పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఇదే అంశం రాజమండ్రి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల కోసం టూర్లలో లోకేష్ బిజీగా ఉండడం వల్లే రాజమండ్రికి రాలేకపోతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కానీ వాస్తవానికి లోకేష్ పర్యటన రద్దుకు రాజమండ్రి టీడీపీ నేతల అవినీతి అక్రమాలే కారణమంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది రాజమండ్రిలో హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ద్వారం, నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 2 నెలల నుంచి లోకేష్ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. తేదీలు ఖరారైనా 3 సార్లు పర్యటనలు రద్దు కావడం అనుమానాలకు దారితీస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదట. ఇటీవల టీడీపీకి సంబంధించి పలు విషయాలు రచ్చకెక్కాయి. లోకేష్ టూర్ల వాయిదాకు ఇవే కారణాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. లోకేష్ పర్యటనల వాయిదా వెనుక రాజమండ్రి టీడీపీ నేతలపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబును నియమించారు. రాంబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయనపై మద్యం సిండికేట్ కార్యకలాపాలకు సంబంధించి ఆడియో టేపులు విడుదలై దుమారం రేపాయి. ఇది విషయానికి సంబంధించి మరో కీలక నాయకుడు కిలపర్తి శ్రీనివాస్ కి సంబంధించిన ఆడియో టేపులు కూడా కలకలం రేపాయి. ఇదంతా ఏఐ సృష్టి అని టీడీపీ నేతలు తప్పించుకోవాలని చూసినా మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. దీనికి కారణం ఆడియో టేపుల బయట పెట్టింది సొంత పార్టీకి చెందిన మరో నాయకుడు కావడం. ఇటీవలే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్ల నియామకం కూడా వివాదాస్పదంగా మారింది. ఆలయ పాలక మండళ్ల నియామకాల విషయంలో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది. రాజమండ్రిలో పేకాట క్లబ్బుల నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొయ్యల రమణను దక్షిణ కాశీగా బహసిల్లుతున్న ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా నియమించారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్లోని ఓ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న మల్ల వెంకట్రాజును ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమించారు. గతంలో రౌడీ షీటర్గా ఉన్న టీడీపీ సిటీ మాజీ అధ్యక్షుడు రెడ్డిమణిని పందిర మహాదేవుడు కోటిలింగాల సత్రం చైర్మన్గా నియమించారు. వీరితో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు కూడా వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీటికి సంబంధించి అన్ని వివరాలతో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్లాయంటున్నారు. ఈ ట్రస్ట్ బోర్డు కమిటీలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టిగా వాదించే బీజేపీ నేతలు ఈ విషయాలేమీ తెలియకుండానే పదవులు తీసుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రిలో అవినీతి ఆరోపణలు, కీలక పదవుల్లో అనర్హుల నియామకాలతోనే నారా లోకేష్ పర్యటనలు రద్దు కారణమని విపక్ష పార్టీ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అదే కారణంతో లోకేష్ పర్యటన వాయిదా పడుతోందా, లేదంటే ఆయనకు తీరిక లేకే ఇలా జరుగుతోందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో లోకేష్ పర్యటన ఖరారు చేసుకుని టీడీపీ ఆరోపణలను తిప్పికొడుతుందో, లేక పర్యటనల రద్దుతో అపవాదులు ఎదుర్కొంటుందో చూడాలి మరి.